గురజాల పట్టణానికి చెందిన స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులు సాధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో ఆయన ఆలయ దక్షిణ ద్వారం సమీపంలోని కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద దాదాపు 5,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ చైర్మన్ గుండా కాశీ విశ్వనాథం మాట్లాడారు. తమ స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు సాధువులకు ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున స్వామివారిని దర్శించుకునేందుకు వీచేసే భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి మానవతా దృక్పథం, భక్తి భావంతో దాతలు కూడా విస్తృతంగా సహకరించాలని ఆయన కోరారు. ఈ అన్నదాన కార్యక్రమానికి రమణాలపాలెం వాస్తవ్యులు జవ్వాజీ జ్ఞానేశ్వరు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు జవ్వాజీ శ్రీనివాసరావు అన్నపూర్ణ ఆర్థిక సహాయాన్ని అందించినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలసాని అనురాధ, మలబంటి కుమారి, సోమరౌతు పద్మావతి, వందనపు నాగేంద్రబాబు, బంటి రవి, సాయి తదితరులు పాల్గొన్నారు. సన్నిధిలో కరుణకు జయ పతాకం, అన్నదానంతో వెలిగే ప్రేమే మన సత్య మార్గం. అరుణాచలం పట్టణంలో అన్నం పంచే పుణ్యక్షణం, గురజాల ఆంధ్రప్రదేశ్ నుంచి గిరి శివనామ స్మరణతో నిండే ప్రతి వీధి దరి. అరుణాచలం పట్టణంలో అన్నం పంచే పుణ్యక్షణం, గురజాల ఆంధ్రప్రదేశ్ నుంచి స్మైల్ ఫౌండేషన్ సభ్యుల సేవా గుణం. శివశంకర సన్నిధిలో కరుణకు జయ ఫౌండేషన్ సభ్యులు చిరునవ్వుల దీపాలై పాత్రలో అన్నం నింపి హృదయాలు నింపిరై. ఇల్లల కళ్ళలో ఆశ, పెద్దల పెదవుల దీవెన, ఈ దానం చూసి శివుడే ఇచ్చే కరుణ వరమేనా. అరుణాచలం టౌన్ సాక్షిగా మానవత్వ గీతం, శివలోనే శివ దర్శనం, ఇదే మన సిద్ధాంతం. అరుణాచలం పట్టణంలో అన్నం పంచే పుణ్యక్షణం, గురజాల ఈ దానం చూసి శివుడే